నా మీద ఎంతో అభిమానం పెంచుకున్న మీరు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఐశ్వర్య గారిని తీసుకుని మాకు దూరంగా వెళ్ళిపోవడం న్యాయంగా ఉందా మాస్టారు? అసలు మీరేమనుకుంటున్నారు? అర్ధరాత్రి పూట గోడ దూకి మరీ మీరు ఇంట్లోకి వచ్చారంటే నలుగురు ఏమనుకుంటారు? ఎవరు మీరు? కనీసం కాలింగ్ బెల్ అయినా కొట్టకుండా సరాసరి లోపలికి ఎంటర్ అయిపోయారు. ఏంటి అలా చూస్తున్నారు? బయటికి వెళ్ళండి. ఇదేదో మీ సొంత ఇల్లు అయినట్టు ఇలా డైరెక్ట్ గా లోపలికి వచ్చేయడమేనా? వేరే వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? మేమెవరమో తెలుసా? తెలీదు. అసలు నువ్వెవరమ్మా? నా ఇంటికొచ్చి నేనెవరని అడుగుతారా? ఏంటి మీ ఎక్స్ట్రాలు? ముందు ఇంట్లో నుంచి బయటికి పోతారా లేదా? సువర్ణ, నాన్న, ఎవర్రా అమ్మాయి? మన ఇంట్లోనే ఉండి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటుంది. అయ్యో అయ్యో, అత్తయ్య, మావయ్య, నమస్కారం అండి. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. మావయ్య మీరు కూడా. ఎవర్రా పార్దు? మమ్మల్ని మావయ్య అత్తయ్య అంటుందేంటి? అది అనుష తల్లి. అంటే ఈ అమ్మాయి మీ ఇంటి కోడలు అత్తయ్య. పేరు సువర్ణ. ఏంట్రా పార్దు, నీకు అసలు బుద్ధుందా? ఎవరో వచ్చి అనుష తల్లిని పేరు సువర్ణ అని చెప్పగానే ఇంట్లోకి రానిచ్చడమేనా? రేపు అపర్ణ అంటూ ఇంకో అమ్మాయి ఇంటి కోడలుగా వస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళందరినీ ఇంట్లోకి రానిచ్చేస్తావా? అయ్యయ్యో అత్తయ్య, మావయ్య, నేను నిజంగానే మీ ఇంటి కోడల్ని. నేను ఈయన భార్యనని ప్రూఫ్స్ తో సహా చూపించాను. కావాలంటే మీరు చూడండి, తీసుకొస్తాను.
ఏమండి మీరే చూడండి అత్తయ్య. నేను మీ ఇంటి కోడలని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఇంకేం కావాలి? ఇప్పుడు వస్తున్న తమిళ సినిమాల్లో ఎంజీఆర్ గారు కనపడుతున్నారు, అలాగే తెలుగు సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు కనపడుతున్నారు. అలాగే నువ్వు కూడా ఈ ఫోటోలు మార్ఫింగ్ చేసి తీసుకొచ్చి చూపిస్తే నిన్ను మా కోడలుగా నమ్మేస్తావనుకుంటున్నావా? అత్తయ్య ఇవే కాదు సాక్ష్యాలు ఇంకా చూపించింది చాలే. ఇంతకీ అనుష ఎక్కడ్రా? అనుష, అనుష, అసలు అమూల్య ఎక్కడ్రా? మేము వచ్చి ఎంతసేపైనా బయటికి రాదేంటి? అమూల్య, అమ్మా అమూల్య, అమూల్య ఎక్కడ్రా? అమూల్య లేదమ్మా. లేదా? ఎక్కడికెళ్ళిందిరా పార్దు? వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది మావయ్య. ఏంట్రా పార్దు, అమూల్య పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటి? అవునమ్మా, తనిక్కడ ఉండలేనని చెప్పి వెళ్ళిపోయింది. అమూల్య అలా వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావురా? ఎలా వెళ్ళనిచ్చావు? మేము ఇంట్లో లేకపోతే ఇంట్లో ఇన్ని జరుగుతాయా? కనీసం ఫోన్ చేసి మాకొక మాట కూడా చెప్పలేదేంట్రా? మరి అమూల్య దత్తత తీసుకున్న అనుష పాప ఇప్పుడు అమూల్య దగ్గరే ఉందా? లేదు, నాకెక్కడివ్వాల్సి వస్తుందోనని ఈయనగారే పాపరెక్కడో దాచేశారు. నేనేం దాయలేదు. పాప నీ దగ్గరే ఉండుంటుంది. పాపని నువ్వే ఎక్కడో దాచేసుంటావు. చూశారు కదా అత్తయ్య, మీ కొడుకు ఎలా ఒప్పుకుంటున్నారు? ఆయన అన్న మాటలకు అర్థమేంటి? ఆ పాప తల్లి నేనే అని, తండ్రి పార్దుయే అని డిఎన్ఏ టెస్ట్ లో కూడా ప్రూవ్ అయిందనే కదా అర్థం. ఏంట్రా పార్దు, నువ్వెప్పుడు మాకేదో ఒక సమస్యను తెచ్చిపెడతావేంట్రా? ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు సమస్యే, తిరిగి వచ్చేటప్పటికి సమస్యే. ఏంట్రా పార్దు? ఏదో విధంగా మన అమూల్యని మనం తిరిగింటికి తీసుకొచ్చుకోవాలండి. అదేంటత్తయ్య, అమూల్య వెళ్ళిపోయింది కదా, నేను మీ కోడలుగా కనపడటం లేదా? అమూల్య మీ కోడలుగా కనపడుతుందా? నువ్వు ఆకాశానికి మెట్లెక్కి వెళ్ళినా, పాతాళానికి మెట్లు దిగి వెళ్ళినా, నువ్వు
మా ఇంటి కోడలివి కాలేవు. నిన్ను మా కోడలుగా యాక్సెప్ట్ చెయ్యం. ఈ ఇంటి కోడలంటే మాకు అమూల్యే. అమూల్యే మాకు కోడలు. అమూల్యే పార్దు భార్య. నేనెళ్ళి నా కోడల్ని తీసుకొస్తానండి. అలాగే అన్నపూర్ణ. నువ్వు రాసుకున్న స్క్రిప్ట్ లో ఈ సీన్ ఉందా? డైలాగ్స్ తో సహా ఉంది. సీన్ నెంబర్ 43లో ఇలాగే ఉంది. అబ్బో, ఇంతకీ ఎన్ని సీన్స్ రాసుకున్నా? చాలా. తొందరలోనే నీ సీన్ చిరిగిపోద్ది, చూస్తూ ఉంటు. ఇప్పుడు ఇంట్లో అమూల్యకి సపోర్టుగా మా అమ్మ, నాన్న, నేను అందరం ఉన్నాం. మరి నీకు సపోర్టు? ఎవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వు ఒంటరివే. ఇక నువ్వు ఇంట్లో ఉండి ఏం చేసుకుంటావో చేసుకో. అమూల్య, అమూల్య, అమ్మ అమూల్య, అమూల్య, అమ్మ అమూల్య. ఎంత ధైర్యమే! నువ్వసలు పావువేనా? నా చేతిలో గరుడ రేఖ ఉంది. ఈ గరుడ రేఖ ఉన్న మనుషుల దరిదాపుల్లో కూడా పావులు రావు. కాని నువ్వు నా దగ్గరకొచ్చావంటే నీకెంత ధైర్యం ఉంటే వస్తావు?
నేను ముందే ఊహించానన్న పూర్ణదేవి గారు. అమూల్య ఎక్కడా? బయటికెళ్ళింది. నేనోసారి అమూల్యతో మాట్లాడాలి. అమూల్యతో మీరేం మాట్లాడతారు? మా అమ్మాయి వచ్చే టైం అయింది, ఇక మీరు దయచేయండి. నేను అమూల్య అత్తయ్యని. నేను అమూల్య తల్లిని. నిన్ను ఆగమ్మా. ఆ పావుకెంత ధైర్యం! నా చిన్నప్పటి నుంచి నన్ను చూసి సర్పాలు భయపడిపోయేవి. నన్ను చూస్తేనే పావులు పారిపోయేవి. ఏంటని తెలుసుకుంటే అప్పుడు తెలిసింది నా చేతిలో గరుడ రేఖ ఉందని. కానీ ఈ పావేంటి ఇంత ధైర్యంగా ఉంది? ఆ పాము అంత ధైర్యంగా ఉందంటే అది ఆది సర్పం కాబట్టి. ఆది సర్పమా అంటే? దైవ సర్పం. ఇంతకీ నువ్వెవరు? నేను ఈ ఇంటికి పూజారిని. ఒక్కసారి అమూల్యమ్మను చూద్దామని వచ్చాను. అమూల్య ఇక్కడెక్కడుంది? ఇక్కడ లేదు. తమరు దయచేయండి. ముంచేశారు. అందరూ కలిసి నా కూతురు జీవితాన్ని ముంచేశారు. నీ కొడుకు ఆల్రెడీ పెళ్ళయిందనే విషయాన్ని దాచేసి నా కూతురుతో మళ్ళీ పెళ్లి చేసి దాని గొంతు కోసేశారు మీరు. మా అక్క జీవితానికి ఎప్పుడూ సుఖం లేదు. మా ఇంట్లో ఉన్నంతకాలం సుఖం లేదు. కనీసం మీ ఇంట్లోనైనా సుఖంగా ఉంటుంది అనుకుంటే ఎవరో వచ్చి మొదటి భార్యనంటూ మా అక్క మనసు బాధ పెట్టింది. అందరూ కలిసి మా అక్క జీవితంతో ఎందుకిలా ఆడుకుంటున్నారు? చూడండమ్మా, ఎవరో వచ్చి పార్దు భార్యనంటే అసలు మేమెందుకు ఒప్పుకుంటాం? ఎప్పటికీ మా కోడలు అమూల్యే. ఎందుకు? మీ ఇంట్లో నా కూతురు చేయాల్సిన చాకరీ ఏమైనా మిగిలిపోయిందా? ఓహో, ఇది పచ్చళ్ళ సీజన్ కదా, నా కూతురు చేత పచ్చళ్ళు వడియాలు పెట్టించుకోవాలనా? అలాంటి ఉద్దేశంతోనే కదా మీరు ఈ వంక పెట్టుకుని వచ్చారు. ఇంకా మా అక్కని మాకు వదిలేయండి. తన బ్రతికేదో తను బ్రతుకుతుంది. వదిలేయండి ప్లీజ్. ఇంతవరకు మీరు ఆడిన నాటకాలన్నీ ఆపేయండి. నా కూతుర్ని సుఖంగా తన బతికేదో తన బతుకునివ్వండి. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు అమ్మాయి ఎవరో మాకు తెలీదు, మా కొడుక్కి తెలీదు. చెప్తే వినరేంటి మీరు? అసలు నా కొడుక్కి ఇంతకుముందు ఏ అమ్మాయితోనూ పెళ్లి కాలేదు. వాడికి పెళ్ళంటూ అయ్యింది ఒక్క మీ అమూల్యతోనే. శుభ్రంగా ఒక బిడ్డను కని డిఎన్ఏ టెస్ట్ లో పార్దు బావ కూతురని తెలిసాక కూడా మీరు ఇలా ఇలా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో మీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, అందుకు సంతోషించండి. డిఎన్ఏ టెస్ట్ లో పాప తండ్రి పార్దు బావే అని ప్రూవ్ అయింది. ఆ తల్లి కూతురని ఆ తల్లి ప్రూవ్ అయింది. ఆ విధంగా చూస్తే పార్దు బావ భార్య ఆవిడే అని ప్రూవ్ అయినట్టే కదా. మీరింకా ఇలా మాట్లాడతారేంటి? నిజమేంటో అరటిపండు వచ్చినట్టు క్లియర్ గా కనపడుతుంది కదా. అమూల్య విషయంలో మీరేదో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. మా అమ్మ ఇదివరకటి అమ్మ కాదు. ఇప్పుడు మా అక్క విషయంలో మా అమ్మ కావాలని ఏదీ చేయడం లేదు.
మా అక్క సుఖం కోరే మా అమ్మ ఇదంతా చేస్తుంది. ఇప్పుడు మా అమ్మ నా జీవితం కంటే కూడా మా అక్క జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. ఈ విషయంలోనే కాదు, ఇక నుండి ప్రతి విషయంలోనూ మా అక్క, నేను అందరం కూడా మా అమ్మ చెప్పినట్టే నడుచుకోవాలనుకుంటున్నాం. మీది ముమ్మాటికి మోసం. మీ కొడుక్కి ఇదివరకే పెళ్లి చేసి ఏవో గొడవలొస్తే ఆమెను దూరం పెట్టి ఆ విషయం దాచేసి మా అక్కనిచ్చి పెళ్లి చేశారు. మీరందరూ చీటర్స్ చీటర్స్ చీటర్స్. ఇంకా ఇలా నిలబడ్డారేంటండి? దయచేయండి, దయచేయండి. ఇంకా నయ్యం, మేం తొందరగా కళ్ళు తెరిచాం. ఏమో, నా కూతురు కడుపులో పసిబిడ్డ పడిందంటే మీ మోసాలను మేమెలా ఊహించుకోవాలో తెలియడం లేదు. ఇక మీరు దయచేయండి. అమూల్య, 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 అమూల్య. అమూల్య రాలేదురా.